హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో కలిసి ఉంటే కలదు విజయం, కాంగ్రెస్ కొత్త సూత్రం, జూబ్లీ పైన రేవంత్ జెండా అని చెప్పి ఒక వార్తనిచ్చింది. జూబ్లీ పైన రేవంత్ జెండా కంటే అంటే బయట జరుగుతున్న చర్చ ప్రజల్లో, జూబ్లీహిల్స్ స్థానిక ప్రజల్లో ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపా, నవీన్ యాదవ్ గెలుపా అంటే నవీన్ యాదవ్ గెలిపే. వాస్తవంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు. నవీన్ యాదవ్‌ని కాంగ్రెస్ పార్టీ గెలిపించలే. నవీన్ యాదవ్‌ని జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపిస్తే ఆ గెలుపుని కాంగ్రెస్ పార్టీ ఎంజాయ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపుతోనే ఆయనకు ఒక గ్రిప్ వచ్చే అవకాశం ఉంది పార్టీ పైన, ప్రభుత్వం పైన. ఇప్పటికే ఒక రకంగా సీనియర్ మంత్రులు కాంగ్రెస్ పార్టీలో కొంత పొరపచ్చాలున్నాయి అని చెప్పి ఒక చర్చ. పొరపచ్చాలకు చెక్ పెట్టడానికి ఈయనకు ఒక గ్రిప్ వచ్చింది. అది నవీన్ యాదవ్ రూపంలో ఈయన తీర్చుకోండి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సెలక్షన్‌తోనే సగం విన్ అయిపోయింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్‌ని సెలెక్ట్ చేయడం జరిగిందో అప్పటినుంచే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఎంపిక ముందు ఒక రకంగా ఉంది చర్చ. క్యాండిడేట్ ఎంపిక తర్వాత ఒక రకంగా ఉంది. క్యాండిడేట్ ఎంపిక తర్వాత ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినట్టు ఒక చర్చ నడిచింది. దాని తర్వాత ఎలక్షన్ ప్రాసెస్‌లో, ఎలక్షన్ క్యాంపెయిన్‌లో మళ్ళీ ఆయన పైన నవీన్ యాదవ్ కుటుంబం పైన నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని, రౌడీ ఫ్యామిలీ అని ఇట్లా రకరకాల ప్రచారం సోషల్ మీడియాస్‌లో బీఆర్ఎస్ చెప్పటం. ఇదంతా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రే స్వయంగా ప్రచారం చేయటం. అంతకుముందు అంత యాక్టివ్ లేరు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ గెలుపు, నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకుంది. ఇది రేవంత్ రెడ్డి బాతిన జెండా కాదు, నవీన్ యాదవ్ బాతిన జెండానే. మరి దీంతోనే భవిష్యత్తులో త్వరలోనే ఖైరతాబాద్‌కు ఉప ఎన్నికలు వస్తాయి. ఖైరతాబాద్ నుంచి దానా నాగేందర్ రాజీనామా చేస్తాడు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎదుర్కొంటే మళ్ళీ అదొక సమస్య ఉంటుంది కాబట్టి రాజీనామా చేసి ఇదే జోష్‌లో ఎన్నికలకు పోతారని ఒక చర్చ నడుస్తుంది. అనివార్యంగా ఆయన రాజీనామా చేయాల్సింది తప్పదిక. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిండు కాబట్టి ఎన్నికల కమిషన్‌కి రికార్డెడ్ దొరికిపోయిండు పార్టీ ఫిరాయించినట్టు. అంటే ఆయన రాజీనామా చేయాల్సిందే. రాజీనామా ఇప్పుడు చేస్తారు. దీంతో పాటు స్థానిక ఎన్నికల పైన కూడా రేపు 17 నాడు జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో కీలకమైన డెసిషన్ తీసుకుంటారని, 50% రిజర్వేషన్లతోనే మొత్తం కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి, అనివార్యం అని ప్రజలను కన్విన్స్ చేసి బీసీ సంఘాలను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ గెలుపు జోష్‌తోనని చెప్పి ఒక 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 చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త అయితే, మా పాలనకు మళ్ళీ పట్టం కట్టారు, ప్రజల విలక్షణ తీర్పు ఇచ్చారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరు, ఆయన గురించి మాట్లాడను. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు 51% ఓట్లు ఇచ్చారు. ఇది పాలనకి పట్టమా, క్యాండిడేట్‌కి పట్టమా పక్కన పెడితే ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి. కంటోన్మెంట్‌లో కూడా బై ఎలక్షన్స్ జరిగితే శ్రీ గణేష్‌ని క్యాండిడేట్, ఆయన మంచి వెల్ నోన్ క్యాండిడేట్, గెలుస్తాడు ఏ పార్టీ నుంచి అయినా ఒక చర్చ ఉన్నాను, టక్కునట్టు పట్టుకొచ్చిండు, టికెట్ ఇచ్చిండు. సేమ్ ఇక్కడ నవీన్ యాదవ్‌ను కూడా ఈ 2 సార్లు కూడా క్యాండిడేట్స్ గెలిపించారు కాంగ్రెస్ పార్టీని అనేది ఒక చర్చ అయితే ప్రజల్లో నడుస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రభుత్వము పరిపాలన పైన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత తాలూకా స్పష్టంగా జూబ్లీహిల్స్‌లో అంటే గెలవచ్చు, 25,000 మెజారిటీ రావచ్చు. అది క్యాండిడేట్ కొంత పరపతుంది, అది పార్టీ, ప్రభుత్వం అన్నీ కలిస్తే రావచ్చేమో కానీ స్పష్టంగా కనపడుతుంది. యువత, మహిళలు ఏం కోరుకుంటున్నారు, మీరు ఇచ్చిన హామీలేంది, 6 గ్యారెంటీల పైన ఏం అడుగుతున్నారు అనేది స్పష్టంగా ఉంది. దానిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే రేపో మాపో ఖైరతాబాద్ ఎన్నికల తర్వాత ఇంకో 9 ఎమ్మెల్యే ఎన్నికలు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఒక చర్చ. ఎందుకంటే నిన్న కలకత్తా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత, ముకుల్ రాయ్‌ని అనర్హుడిగా ప్రకటించిన తర్వాత బీజేపీ నుంచి గెలిచి టీఎంసీలోకి పోతే డైరెక్ట్‌గా కోర్టే ఇన్వాలిడ్ చేసింది ఆయన పదవిని. అది రేపు ఎఫెక్ట్ ఇక్కడ పడిద్ది. ఆ 9 మంది ఎమ్మెల్యేలు, దానా నాగేంద్రతో సహా 10 మంది ఎమ్మెల్యేలకి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ రూరల్‌లో ఉన్నాయి. ఇది టౌన్‌లో ఉంది. జూబ్లీహిల్స్ కానీ కంటోన్మెంట్. రూరల్‌లో తప్పనిసరిగా పెన్షన్ల పెంపు, మహిళలకు ఇస్తున్న 2,500, రైతు భరోసా ఇట్లాంటి స్పష్టంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న ప్రమాదం. ఇప్పటికైనా గమనించి కరెక్షన్ చేసుకోవాలి. ఇది ఒక వార్త. ఇక స్థానికము రెట్టింపు ఉత్సాహంతో స్థానిక ఎన్నికలపై దృష్టి, గ్రామ పంచాయతీలో పాగా వేయడం లక్ష్యంగా అడుగులు. అదే ప్రధాన ఎజెండా. ఈ నెల 17న క్యాబినెట్ భేటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించిన నిర్ణయం, స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.
మంత్రులు, పీసీసీ చీఫ్, ఇతర ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తారట. 50% లోపు రిజర్వేషన్లతోనే, అంటే కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం. అంటే ఇప్పుడు బీసీలకి 23, 24, 25% ఏదో ఒక రిజర్వేషన్ అవుద్ది. 25, 24% అయితేనే 50కి రీచ్ అయింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. అది స్పష్టంగా సంకేతాలు ఇచ్చారండి నిన్న అధికారులకి, ముఖ్య నాయకులకు కూడా. రేపు క్యాబినెట్‌లో ఏం చెప్పబోతున్నాం అనేది. ఇక దాని నుంచి ఇక మళ్ళీ బీసీలు మేము ధర్మ పోరాటం చేస్తాం, యుద్ధం చేస్తాం, అగ్నిగుండం చేస్తాం అంటున్నారు. ఈ అగ్నిగుండాలు చేయాల్సింది ఎప్పుడంటే జీవో నెంబర్ 9 వచ్చిన రోజు అగ్నిగుండం చేస్తే, జీవో నెంబర్ 9 అది పసలేని ప్రాణం లేని జీవో చేస్తే, ఇదే బీసీ సంఘాల నాయకులు పాలాభిషేకాలు చేశారు, పొగిడారు. ఇదే బీసీ సంఘాల నాయకులు జీవో నెంబర్ 9 పైన కోర్టులో కేసులు కొన్ని రెడ్డి సంఘాలకు సంబంధించి రెడ్డి జాగృతి వాళ్ళు వేస్తే, మా నోటికాడ ముద్దను ఎటగుంజుతూ హైకోర్టులో మోహరించారు. మోహరించాల్సింది హైకోర్టులో కాదు. ఈ జీవోని పక్కన పెట్టేసి మీరు కేంద్రం దగ్గర పోరాటం చేయాలి, రండి అని రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేయాల్సి ఉండే. కేంద్రంలో ఒత్తిడి చేసి, కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేయించి, చట్ట సవరణ చేసి, రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేసి తప్ప రావది. ఇప్పుడు అనివార్యంగా మళ్ళా మొండి చేయే దిక్కయింది. కామారెడ్డి డిక్లరేషన్ పక్కన పెట్టినట్టే కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది. రేపు 17 నాడు ఇక జూబ్లీలు చూపిస్తారు. జూబ్లీలు చూపించి, జూబ్లీహిల్స్‌లో మంచి జోష్‌లో ఉన్నాం, గెలిచినాం కాబట్టి మాకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు, మా పైన ఉద్యమాలు చేయొద్దు, మా పక్కన ప్రజలు 51% మంది ప్రజలు ఉన్నారు అంటే 51% మంది జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ వలనో క్యాండిడేట్ వలన ఉండొచ్చు. కానీ దానికి జరగబోయే స్థానిక ఎన్నికలకు, మిగతా స్కీములకు, 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడానికి సంబంధం లేదు. ఇది స్టేట్ వైజ్ రిఫ్లెక్షన్ అయ్యే రిజల్ట్ కాదు. అది గమనించుకొని మళ్ళీ బీసీలకు మొండి చేయి చూపించకుండా మీరు ఇచ్చిన డిక్లరేషన్ని అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేయండి. చేసినాం కదా మేము, జీవో నెంబర్ 9 చేసినాం, ఆర్డినెన్స్ చేసినాం, బిల్లు చేసినాం అంటే అవి పనికిరాని పనులు కాకుండా పనికొచ్చే పనులు చేయాలి. ఇది తొందరలో స్థానిక ఎన్నికలు అని చెప్పి ఒక వార్తని ఇచ్చిండు. రైట్, ఆంధ్రజ్యోతి. కేటీఆర్ సెల్ఫ్ గోలు, ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్కి రెఫరెండం అని ప్రకటన. అధికార పార్టీ కంటే ముందే తానే సవాలు విసిరి ఓడిన బీఆర్ఎస్. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయి గెలిచినాయి అని చెప్పి కేటీఆర్ చెప్తుండు. ఇవన్నీ ఉట్టి మాటలు, రాజకీయంగా వంద చెప్పొచ్చు కానీ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయినా లేదా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయిందా? ఎన్నికలైనవి, రిజల్ట్ వచ్చింది, అయిపోయాయి. ఈ కుమ్మక్కలు చెప్తే నమ్మాలి కదా ప్రజలు. నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఎఫెక్ట్ ఉంది, బీఆర్ఎస్కి క్యాండిడేట్ డిఫెక్ట్ పూర్తిగా కనపడుతుంది. మహిళ రాజకీయాలు కొత్త, సింపతిని గెయిన్ చేయలేకపోయింది, వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇష్యూస్ బయటకు వచ్చినాయి. బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియా క్యాంపెయిన్ పైన ఆధారపడది. ఆ సోషల్ మీడియా వీళ్ళు చేసిన క్యాంపెయిన్ స్లమ్స్లోకి, బస్తీల్లోకి వెళ్ళలేదు. బస్తీల్లో కేవలం నవీన్ యాదవ్ నినాదం పోయింది. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 20-25 సంవత్సరాలకు ప్రజల్లోనే ఉండు. ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు నాయకుడు కాలే. మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆయన చనిపోయింది కాబట్టి ఆమె నాయకురాలు అయింది, ఆమె రాజకీయాల్లోకి వచ్చింది తప్ప నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్ వచ్చినప్పుడే ఎన్నికల సందర్భంగా నాయకుడు కాలే. ఆయన ముందే నాయకుడు అయింది కాబట్టి ప్రజలు నమ్మారు. ముందు నుంచే నాయకుడు, ముందు నుంచే ప్రతి ఇష్యూలో, ప్రజల మంచిలో చెడుల్లో ఆయన పాలు పంచుకున్నాడు కాబట్టి, మమేకమైంది కాబట్టి, స్థానికుడు కాబట్టి విన్ అయింది. దీంట్లో మళ్ళీ బీజేపీ, కాంగ్రెసు కుమ్మక్కైని ఇవన్నీ కాకుండా సెల్ఫ్ గోల్ ఒకటి చేసుకుండు, రెఫరెండం అని చెప్పిండు. జరిగేది జూబ్లీహిల్స్‌లో ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రెఫరెండం అంటే ఇది కనీసం ఉండాలి కదా. ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్, గెలుస్తున్నాం మనం, రెఫరెండం అనుకుండు. తిప్పి కొడితే 25,000తోని ఓడిపోవాల్సి వచ్చింది. అంటే అనుభవ రాహిత్యం, అవగాహన లేనితనమా మరి నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు కానీ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ తక్కువ అంచనా వేశారు. ప్రజల కోణంలో ముద్ర వేశారు. రౌడీయిజం ఉంటుంది, రౌడీ షీటరు అనే ఒక ముద్ర వేస్తే ప్రజలు ఓట్లేయరు అనుకుంటారు. ప్రజలు రౌడీ షీటర్ అంటేనో, ఇప్పుడున్న రాజకీయాల్లో లేకపోతే అవినీతి పరుడు అంటేనో, జైలుకి పోయి వచ్చిండంటేనో ఓట్లు లేకుండా పరిస్థితి లేదు. వాళ్ళకి ఎవరు సూటబుల్ పర్సనో చూసుకుంటారు తప్ప ఈ కేసులు లేకపోతే అవినీతి, లక్షల కోట్లు సంపాదించండి, వేల కోట్లు సంపాదించండి, ఆస్తులు సంపాదించండి, ప్రజలను మోసం చేసిండంటే నమ్మే పరిస్థితి లేదు. ప్రజల కోణంలో అది లేదు. ఇప్పుడు జైలుకు పోయించిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతుండ్రు, జైలుకు పోయించిన వాళ్ళు మంత్రులు అవుతుండ్రు. అట్లాంటిది ఒక ఎమ్మెల్యేకి విషయానికి వచ్చిన రౌడీ షీటర్ అని పదే చెప్పి అది కూడా ఒక నష్టం జరిగింది బీఆర్ఎస్కి. ఎందుకంటే ఆయన అభిమానించిన వాళ్ళు ఇంకా రెట్టింపు పనిచేశారు నవీన్ యాదవ్ కోసం. రైట్, డబుల్ ఇంజన్, డబుల్ సెంచరీ. బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం.
మొత్తం 243 సీట్లకు గాను 202 సీట్లు గెలుపు, 85 సీట్లతో 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకి 85, మోదీ మ్యాజిక్, ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం. నితీష్‌కు మహిళలు, బీసీల మంగళహారతులు, కూటమి విజయంలో చిరాగ్ పాస్వాన్ కీలక పాత్ర. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో అంటే ఎంఐఎం వైపు 30 స్థానాల్లో పోటీ చేసింది. అక్కడ ఆర్జేడీకి దెబ్బపడితే బీజేపీకి లాభం జరిగింది. ముస్లింలు ఓట్లన్నీ పోలరైజ్ కాకుండా చీల్చేసిండు. అక్కడ హిందూ ఓట్లు పోలరైజ్ అయినాయి. ఆటోమేటిక్గా బీజేపీ లాభం జరిగింది. చిరాగ్ పాస్వాన్ కూడా దళిత ఓటుని కన్సాలిడేట్ చేయగలిగింది. అది కూడా బీజేపీకి ఎన్డీఏ కూటమి కలిసి వచ్చింది. వీటన్నిటికంటే ముఖ్యం రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండు. ఎన్నికలు అన్నప్పుడు ఎన్నికల యాంగిల్లోనే మాట్లాడే ప్రజల కోణం మాట్లాడాలి. ఆయన ప్రజల కోణం మాట్లాడకుండా ప్రజాస్వామ్యము, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, ఓట్ చోరీ వీటి గురించి మాట్లాడండి. బీహార్లో ఎన్నికలు జరుగుతుంటే బీహార్ ప్రజల గురించి, బీహార్ ప్రజలకు ఉన్న సమస్యల గురించి, ఆ రాష్ట్రం అభివృద్ధి గురించి, ఆ రాష్ట్రానికి నితీష్ కుమార్ ఏం చేయలేదు, మేమేం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయలే. ఆయన ఓన్లీ సర్రు, లేదంటే ఎన్నికలు, ఓట్ల చోరీ, ఎన్నికల కమిషన్కి సవాళ్ళు ఇచ్చటం. ఇది ఓట్ల తర్వాత ఏం చేసుకోవచ్చు, ఎన్నికల తర్వాత కూడా ఈ ఉద్యమం చేయొచ్చు. ఎన్నికల ముగిశాక చేయాల్సిన ఉద్యమాన్ని ఎన్నికలలో చేసిండు ఆయన. ఎన్నికలలో ప్రజల ఉద్యమం చేయాలి, ప్రజల కోణం మాట్లాడాలి. అది మాట్లాడకపోవడం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ ఒక రకంగా ఈ మహాగఠబంధన్ ముంచింది. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ, రాహుల్ గాంధీ స్ట్రాటజీ. ఎట్ ద సేమ్ టైం ఈ వీక్ పాయింట్ ఎన్డీఏ కూటమి కలిసి వచ్చింది. ఇది ఒక వార్త. కర్మ హిట్స్ బ్యాక్ అట. జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్ట్ చేసింది. తప్పు చేసేవారు ఎవరైనా గట్టిగా చెప్తా, అందుకే పార్టీ నుంచి బయటకు పంపారు. జూబ్లీహిల్స్లో ఎవరు గెలిచినా ఒరిగేదేమిలో. మెదక్ జిల్లా నరసాపూర్ రెడ్డిపల్లి పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కర్మ హిట్స్ బ్యాక్ అట. ఎవరి కర్మ ఎవరికి హిట్స్ బ్యాక్ అంటే డైరెక్ట్గా బీఆర్ఎస్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, అంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం. కర్మ హిట్స్ బ్యాక్ అట. అంటే మీరు కర్మ చేశారా, ఫలితం అనుభవిస్తారో, ఓడిపోయారని. అది రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్కి మంచి ఎక్స్పోజర్ ఉంది, దానివల్ల గెలిచింది. ఇది కర్మ హిట్స్ బ్యాకా, లేకపోతే అధికార పార్టీ అభివృద్ధి చేస్తుందని గెలిచిందా, నవీన్ యాదవ్ ఉన్న ప్లస్ పాయింట్సా, ఇది రకరకాలు ఉన్నాయి. ఇక మీకున్న పర్సనల్ గడ్జు, బీఆర్ఎస్ పార్టీ పైన మిమ్మల్ని బయటికి పంపారని ఒక దాంతో కర్మ హిట్స్ బ్యాక్ ఉండొచ్చు. కర్మ హిట్స్ బ్యాక్ మీకు కూడా అయింది. మరి మీరు 10 సంవత్సరాలు ఎలగబెట్టిన పని, ఎంపీగా, ఎమ్మెల్సీగా పరిపాలనలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి చేసిన పనులు, మీరు సంపాదించిన ఆస్తులు, మీరు వెనకేసుకున్న వ్యవహారాలు, మీ కుటుంబం మొత్తం కర్మ హిట్స్ బ్యాక్లో అది ఉండొచ్చు. కేవలం నేను బయటికి పోయిన కాదు నాకు హిట్స్ బ్యాక్ కాదు, వాళ్ళకి హిట్స్ బ్యాక్ అయింది, ఎట్లా అందరికీ అయింది. కేసీఆర్ కుటుంబానికి మొత్తానికి అయింది కర్మ హిట్స్ బ్యాక్. రైట్. మన తెలంగాణలో రైట్. హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది. 100 గజాల నిర్మాణాలను ఎందుకు కూల్చుతున్నారు, బడా భవనాలు జోలికి ఎందుకు పోవడం లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. విచారణకు వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటికే అనేక సార్లు జస్టిస్ లక్ష్మణ్ గతంలో జడ్జిగా ఈ బెంచ్ చూసినప్పుడు ఆయన కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. నిన్న విజయసేన్ రెడ్డి బెంచ్లో ఒక కేసు వచ్చింది హైడ్రాకి సంబంధించి. అడ్డగోలుగా కూలుస్తున్నావు, మీకు కేవలం 50 గజాలు, 100 గజాలు, 120 గజాలు ఉన్న ప్రజలకు సంబంధించిన ఇళ్ళే కనపడుతున్నాయి. హైడ్రాకి బడాబాబుల భవంతులు ఎందుకు కనపడలేదని డైరెక్ట్గా ఆన్ బెంచ్ జడ్జి గారు కామెంట్ చేసిండు. ఆయన వర్చువల్గా అటెండ్ అయ్యిండు కమిషనర్, హైడ్రా కమిషనర్ ఆన్లైన్లో. కోర్టులో బోన్లో నిలబెడతాం, ఇదే పద్ధతి చేస్తే చట్టాన్ని అతిక్రమిస్తే, చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికారం ఉందని చెప్పి అడ్డగోలు పనులు చేద్దని సూటిగా చెప్పింది. అయినప్పటికీ ఆయన అదే చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే బస్తీలు, చిన్న చిన్న కాలనీలు ఉంటాయో, స్లమ్ ఏరియాలు ఉంటాయో అక్కడికి శనివారం ఆదివారం పోతాడు బుల్డోజర్ తీసుకొని, మళ్ళీ వేరే వారాలు పోడు. ఎందుకు శనివారం ఆదివారం అంటే కోర్టులో వెళ్ళి పిటిషన్ వేయకుండా ఉండటం కోసం. ఇది గమ్మత్తు ఏంటంటే బడాబాబుల భవంతులకు సంబంధించి కోర్టుకు పోవడానికి టైం ఇస్తాడు. వాళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటే కోర్టు ఆర్డర్ ఉంది, వాళ్ళని మేము ఏం చేయలేము అంటాడు. అదే పేదలకు సంబంధించిన చిన్న చిన్న ఇళ్ళు కూల్చేటప్పటికి కోర్టు కాదు కదా, ఏది ఉన్నా లెక్క చేయలేదు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రెరా, స్థానిక లోకల్ బాడీ గవర్నమెంట్స్ ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి సార్ అన్నిటి చూపించిన కాగితాలను తీసి పక్కన పడేసి కూల్చడం అంటాడు. అదే బడాబాబులకు సంబంధించి టైం ఇచ్చి హింట్ ఇస్తాడు, వాళ్ళు పోయి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు అనేది ఒక అభియోగం, పెద్ద ఎత్తున ఆయన పైన ఆరోపణ ఉంది. అయినా కానీ ఆ అభియోగం, ఆరోపణ ప్రజలతో పాటు హైకోర్టు చెప్తుంది. హైకోర్టు జడ్జి గారు ఆన్ బెంచ్ చెప్పిండు, నీకు 50 గజాలు 100 గజాలు ఉన్న ప్రజలు తప్ప, పేదలు తప్ప,
పెద్దోళ్ళు ఎందుకు కనపట్ల, పెద్ద పెద్ద భవంతులు ఎందుకు కనపట్లేదని, ఫామ్ హౌస్‌లు ఎందుకు కనపట్లేదని సూటిగా అడిగింటే ఇప్పటికైనా హైడ్రా రంగనాథ్ గారికి జ్ఞానోదయం కావాల. అసలు నేనేం చేస్తున్నా, నేను ఎవరి కోసం పని చేస్తున్నా, ఎవరి నోట్లో మన్ను పోస్తున్నా అనేది గమనించుకోవాలి. రూల్స్‌కి విరుద్ధంగా ఉంటే నిజంగానే కబ్జా చేస్తే పేదలైనా, పెద్దోళ్ళైనా తీసేయొచ్చు. కానీ పెద్దోళ్ళని ప్రొటెక్షన్ చేసినట్టుంది, పేదోళ్ళని వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టుంది. వాళ్ళ గూడు కూలుస్తాను. నిన్న హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఇప్పటికైనా మరి పరివర్తన వస్తదా ఆయనలో అంటే క డౌటే. ఇప్పటికి ఇది ఒకటోసారి కాదుగా చాలా సార్లు వార్నింగ్ గూడా ఇచ్చింది. రైట్. దిశ పేపర్ చూద్దాం. త్వరలో మరో ఉప ఎన్నిక రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దానంకు సంకేతాలు. ఫిరాయింపు చట్టం మేరకు అనర్హత వేటు ముందే రిజైన్ చేసి బైపోల్‌లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ ఏసిందట. జూబ్లీహిల్స్ కోసం వెయిట్ చేస్తాడు ఆయన గూడా. దానం నాగేందర్ కూడా రాజీనామా చేయడానికి ఇంట్రెస్ట్‌గానే ఉండు. కాంగ్రెస్ పార్టీ కూడా అనివార్యంగా చేపియాలి. ఇంక పార్టీ ఫిరాయింపుల దాంట్లో వస్తే 6 ఇయర్స్ దాకా మళ్ళీ కాంటెస్ట్ చేయడానికి ఉండదు. అంటే అనివార్యంగా రాజీనామా చేస్తే ఇక పార్టీ ఫిరాయింపుల కేసు డిస్పోజ్ అయిద్ది. అప్పుడు కంటెస్ట్ చేయడానికి బై ఎలక్షన్స్ వస్తాయి. ఆయన కంటెస్ట్ చేయాలని ఇక తొందరలో ఎందుకంటే జూబ్లీహిల్స్‌కు పక్కనే ఉంది కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ నడిబొడ్డులో. ప్లస్ అక్కడ దానా నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయితే బీఆర్ఎస్‌కి అంత బలమైన క్యాండిడేట్ కూడా కష్టంగా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది ఈ ఈ ఈ విజయాన్ని ఈ జోష్‌లోనే తొందరలోనే అది డిసెంబర్‌లో రాజీనామా చేస్తారా? మరి డిసెంబర్ 9కి ముందే రాజీనామా చేస్తారా? సోనియా గాంధీ బర్త్‌డే ప్లస్ విజయోత్సవాలు అంటున్నారు. థర్డ్ ఇయర్ ఎంటర్ అయితున్న సందర్భం. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సందర్భంలో రాజీనామా చేస్తారు కానీ మొత్తానికి రాజీనామాకైతే రెడీగా ఉన్నాడు. రైట్. జూబ్లీహిల్స్ జోష్‌తో స్థానిక ఎన్నికల్లో ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలోనే ముందు సర్పంచ్, ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. కోర్టు తీర్పు వచ్చాకే బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ. ఇక కోర్టు తీర్పు ఏం లేదు. కోర్టు చాలా క్లియర్‌గా చెప్పింది. మీరు ఎన్నికలు నిర్వహించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోని 24th డెడ్‌లైన్ పెట్టింది. 24th రోజు కౌంటర్ ఎయ్యాలి వీళ్ళు. కౌంటర్‌తో పాటు ఎన్నికల షెడ్యూల్ అన్నా ఇవ్వాలా. ఇస్తూ వాళ్ళు ఏం చెప్పింది ఆ మాటలు చెప్తూ కోర్ట్ ఏం చెప్పింది 50% దాటొద్దని కూడా చెప్పింది. 50% మొత్తం రిజర్వేషన్ అన్ని వర్గాల రిజర్వేషన్లు కలిపి 50% బిలోనే మీరు ఎన్నికలు పెట్టుకోండి అని చెప్పింది. క్లారిటీగా ఉంది కోర్టు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి క్లారిటీ లేని పరిస్థితి. ఈ క్యాబినెట్‌లో చర్చిస్తారట ఎల్లుండు. రైట్. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.